సివిల్ సర్వీస్ ఒకటేనే కాదు, యూపీఎస్సీలో మీరు అబ్జర్వ్ చేస్తే సివిల్ సర్వీస్ ఒక 1000 అనుకుంటే, ఇంజనీరింగ్ సర్వీస్ ఒక 500 తీసుకున్న, ఎకనామిక్ సర్వీసు ఒక 100 ఉంటాయి, ఎన్నో ఉంటాయి అంతేనండి. సిఆర్పిఎఫ్ అది ఒక 400 ఉంటాయి, ఈపీఎఫ్ఓలో ఒక 200 ఉంటాయేమో, ఎకనామిక్ సర్వీస్ ఒక 50 కూడా ఉంటాయి ఉండవో, యుఎస్ ఎకనామిక్ సర్వీస్ కానీ, ఎన్డీఏ ఒక 500, కొన్ని సిడిఎస్ ఒక 500, మొత్తం కలిపిన యూపీఎస్సీ ఒక 3000 ఉంటాయండి రఫ్గా, అంతే కదా. ఒక 3000 ఉద్యోగాలకి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, సరే సివిల్ సర్వీస్ ఒక 10 లక్షల మంది అప్లై చేస్తున్నారు, సరే ఇంజనీరింగ్ సర్వీస్ ఒక 3 లక్షలు, లేకపోతే ఎకనామిక్ సర్వీసులు అయ్యి మొత్తం కలిపిన ఎన్డీఏ వచ్చేటప్పటికి ఒక్కో ట్రిప్కి ఒక 4 లక్షల మంది 3 లక్షల మంది రాస్తూ ఉంటారండి. సిడిఎస్ కూడా బాగానే రాస్తారు. మొత్తం కలిపితే తక్కువ ఒక 20 లక్షల మంది రాస్తారండి. 20 లక్షల మంది రాసినప్పుడు వేకెన్సీస్ 3000. ఇప్పుడు డివైడ్ చేయండి, 20 లక్షల బై 3000 డివైడ్ చేద్దాం. ఇది ఏంటంటేనంటే మేబీ అందరూ సీరియస్గా చదవకపోవచ్చు, బట్ అందరూ 4 ఏళ్ళు 5 ఏళ్ళు వేస్ట్ చేయకపోవచ్చు, బట్ ఓవరాల్గా ఆస్పిరేషన్స్ అయితే ఆ విధంగా ఉన్నాయి. ఈ పర్టికులర్ సంజీవ్ గారు చెప్పింది పాయింట్స్ ఏంటంటే క్లియర్గా ఆయన చెప్పిన పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. ఇది మళ్ళీ మన ఒపీనియన్ అన్న పాయింట్ కాదు, కానీ యూత్ఫుల్ ఎనర్జీ ఏదైతే ఉందో అది ఒక 3 to 5 years పాటు వేస్ట్ అవుతుంది. నేషనల్ టాలెంట్ ఏదైతే ఉందో ఈ టాలెంట్ డైవర్స్ అయిపోతుంది, అంటే వేరే చోటకి డైవర్ట్ అవుతుంది. ఇది సీరియస్గా ఆలోచించవలసినట్టు విషయం అని చెప్పాడు. లాజికల్గా ఆలోచిస్తే కరెక్టేనండి అది. ఎందుకంటేనంటే ఒకప్పుడు ఉన్న ఆపర్చునిటీస్ పర్స్పెక్టివ్లో వేరు, ఈవెన్ మీరు రాసినప్పుడు కానీ నేను రాసినప్పుడు కానీ. ఇప్పుడు పరిస్థితి ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి కాబట్టి ఈ యూత్ఫుల్ ప్రపంచంలోనే యూత్ ఎక్కువ. మన భారతదేశంలో యూత్ని కరెక్ట్ యూత్ ఏజ్లో ఈ 22, 21 దగ్గర మొదలెట్టి 30 ఏళ్ళ దాకా యుద్ధం చేసే విధానం ఏదైతే ఉందో దీన్ని ఆపితే దేశానికి చాలా ఉపయోగపడుతుంది. ఆ ఉపయోగపడడంలో సైన్స్ కానీ, టెక్నాలజీ కానీ, మెడిసిన్ కానీ ఇలాంటి ఏరియాస్ మీద కానీ మనం పెట్టినట్లయితే దేశం ముందుకెళ్తుంది. అది స్టార్టప్స్ ద్వారా కానీ, రీసెర్చ్ ద్వారా కానీ, టెక్నాలజీ తయారు చేయడం వల్ల కానీ, నాలెడ్జ్ వల్ల కానీ, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వడం కానీ ఇలాంటికి ఉపయోగపడుతుంది కదా. ఇది ఎందుకు దానికి అంత చెయ్యాలి అన్న పాయింట్ ఒకటి రైజ్ చేశాడు. నిజంగా అది వ్యాలిడ్ పాయింటేనండి.